ఆనందమయ జీవనానికి స్వాగతం. ఈ లోకంలో ఉత్తములు, సజ్జనులు, జ్ఞానులు, మేధావులు, పెద్దలు పోషించవలసినటువంటి పాత్రను గురించి మహాభారతంలో ఒక చక్కని మాట చెప్పారు. ఒక్కసారి అది మననం చేసుకుందాం. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము గొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసినను వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్. ఇది భారతంలో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నటువంటి హితబోధ. సారపు ధర్మము, విమల సత్యము, ఇవి రెండూ నశిస్తే లోకం అల్లకల్లోలం అవుతుంది. ఇవి దేని చేత నశిస్తాయి? సారపు ధర్మము పాపం చేత నశిస్తుంది, విమలమైన సత్యము బొంకు చేత నశిస్తుంది. అంటే ధర్మం పాపం చేయడం వల్ల నశిస్తుంది, సత్యం అబద్ధమాడడం వల్ల నశిస్తుంది. సరే, ఇది సహజంగానే జరుగుతుంది. మరి జ్ఞాని అయిన వాడు ఏం చేయాలి? దక్షుడు అంటే సమర్థుడైన వాడు, వీటిని నివారించదగినటువంటి వాడు, ఒక గొప్ప హోదాలో ఉన్నటువంటి వాడు. తెలంగాణలో రజాకర్లు పేటరేగిపోయినప్పుడు రాజైనటువంటి వాడు, దాన్ని నిరోధించగలిగినటువంటి వాడు నవాబు ఏం చేశాడు? నిస్సహాయుడులాగా కూర్చుండిపోయాడు. అప్పుడేం జరిగింది? ధర్మ వినాశనం, లోక వినాశనం, హాహాకారాలు, హత్యలు, మానభంగాలు, అల్లకల్లోలం జరిగింది. అది కొంతకాలం అట్లా సాగుతుంది, తప్పదు. కానీ ధర్మం పట్ల, సత్యం పట్ల, ఈ రెండిటి పక్షంలోనే భగవంతుడు ఉంటాడు. మరి నాశనం ఎవరికి జరుగుతుంది? ఎవడైతే ఉపేక్ష చేస్తూ కూర్చుంటాడో, కాళ్ళు చేతులు ముడుచుకొని నాకేం పట్టలేదు అన్నట్లు కూర్చుంటాడో, అంటే అంతా తెలిసి దాన్ని నివారించగలిగి, చేయగలిగి, రక్షించగలిగి, కాపాడగలిగి కూడా స్తబ్దంగా సుషుప్తిలో ఏమీ చేయకుండా ఉపేక్షాభావంతో ఉంటాడో, అది వానికే చెట్టును కలిగిస్తుంది. ఏం జరిగింది? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కిందికే నీళ్లు వచ్చినాయి. మహాభారతంలో ధృతరాష్ట్రుని కాలంలోనే చెప్పిండు కృష్ణుడు. కాబట్టి ధర్మం నశిస్తున్నప్పుడు, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, ధర్మానికి ఆపద ఏర్పడ్డప్పుడు, అంటే పాపం విజృంభిస్తున్నప్పుడు, సత్యం నశిస్తున్నప్పుడు, అంటే అబద్ధాలు, అసత్యాలు ఏలుతున్నప్పుడు, ధర్మం తెలిసిన వాళ్ళు, జ్ఞానులు, మేధావులు, పెద్దలు వాటిని నిరోధించాలి. కనీసం నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. తమకున్నటువంటి శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి వాటిని ఆపాలి. ఆపనప్పుడు చాలా వినాశనం జరుగుతుంది. చివరికి ఎవరైతే ఆపకుండా ఉన్నారో వాళ్లే పతనమైపోతారు, నిస్సహాయులైపోతారు, దుఃఖితులైపోతారు, జీవితకాలం అంతా ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది. సమాజంలో మనం చాలా చూస్తుంటాం. పెద్ద మనుషులైన వాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు ఏదైనా అపకారమో, అపాయమో, ఆపదనో జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు కాపాడడానికి ఇంట్లో నుంచి వెళుతూ ఉంటే ఇంట్లో వాళ్ళే అడ్డుకట్టేస్తారు, వద్దంటారు. పోయినవుతాయి, నువ్వు ఒక్కడివే చూస్తాను, ఆ లోకంలో ఎంతమంది చూస్తలేదు? వాళ్ళందరికీ తోచినటువంటి పని నీకే తోచిందా? వాళ్ళందరూ చేయని ధైర్యం నువ్వే చేస్తావా? నోరు మూసుకొని లోపల కూర్చో అని అంటారు. ఆ పెద్దవాళ్ళు కావచ్చు, సమవయస్కులు కావచ్చు, చిన్నవాళ్ళు కూడా కావచ్చు. ఈ పరిస్థితి దాపురించకూడదు. మన పక్కింటోనికి సెగ తగిలిందంటే రేపు మన ఇల్లు కూడా కాలిపోతుంది అనే విషయం అందరి దృష్టిలో పెట్టుకోవాలి. అట్లనైనా, అంటే స్వార్థంతో ఆలోచిస్తేనైనా ఇట్లాంటి పనులకు మనం సహకరించగలుగుతాం. కాబట్టి అన్యాయం జరుగుతున్నప్పుడు ఉపేక్ష చేయకూడదు.
దాని నుంచి లోకాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. ఈ 2 మాటలు విన్నందుకు ధన్యవాదాలు. వీటి పట్ల మనసు పెట్టి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆనందమయ జీవనానికి సహకరిద్దాం. ఆనందో బ్రహ్మ.